ఎస్ఏ 260 కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. వాళ్ళతో మనం ఏం చేస్తున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం. సో 2 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటే ఎవరు, అండ్ కమ్యూనికేషన్ ఏం చేస్తున్నాం మనము. ఈ 2 పార్ట్స్ నేర్చుకున్నాం అనుకో ఎస్ఏ అయిపోతుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎస్ఏ. మీకు ఈ పీడిఎఫ్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోండి. సో ఫస్ట్ మనం టీసీడబ్ల్యూజీ అంటే ఎవరో చూద్దాం. మనం ఫస్ట్ ఈ టీసీడబ్ల్యూజీ ఎవరో డెఫినేషన్ ఇదంతా ఉంది కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ ఒకసారి 5 మార్క్స్ అడిగాడు. సో అందుకే ఈ డెఫినేషన్ నేర్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టీసీడబ్ల్యూజీ అంటే ఎవరంటే వీళ్ళు పర్సన్స్ కానీ ఆర్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంట, ఓవర్ సీయింగ్ ద స్ట్రాటజిక్ డైరెక్షన్స్ అండ్ ఆబ్లిగేషన్స్ రిలేటెడ్ టు ద అకౌంటబిలిటీ ఆఫ్ ది ఎంటిటీ. సో వీళ్ళ పని ఏంటి, ఓవర్ సీయింగ్ ద స్ట్రాటజిక్ డైరెక్షన్స్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనం నేర్చుకున్నాం. సో అక్కడ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ కానీ, ఎక్స్పాన్షన్ డిసిషన్స్ కానీ, డివిడెండ్ డిసిషన్స్ కానీ, ఈ ప్రోడక్ట్ రెడీ చేయాలా, ఈ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయాలా, ఇవన్నీ డిసిషన్స్ ఉంటాయి కదా, స్ట్రాటజిక్ డిసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. అవన్నీ వీళ్ళు తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం పవర్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఏంటి, ఆబ్లిగేషన్ కూడా ఉంటుంది. సో ఆబ్లిగేషన్ రిలేటెడ్ టు ద అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎంటిటీ కూడా వీళ్ళు తీసుకుంటారు. సో స్ట్రాటజిక్ డైరెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ రిలేటెడ్ టు ఆబ్లిగేషన్ రిలేటెడ్ టు ద అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎంటిటీ, ఈ 2 వీళ్ళ మీద ఉంటుంది. సో వీళ్ళు ఓవర్ టీసీడబ్ల్యూజీ అని అనొచ్చు. సో గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే, ఒక గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటి, గవర్నెన్స్ స్ట్రక్చర్ మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే మేనేజ్ చేస్తారో, ఎవరైతే కంట్రోల్ చేస్తారో, ఆర్ ఈ ఆర్గనైజేషన్ ఇట్లా రన్ చేయాలి, ఇదంతా గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ఎంటిటీని బట్టి వేరీ అవుతుంది. సో అన్ని ఆర్గనైజేషన్లో ఒకేలా ఉండదు గవర్నెన్స్ స్ట్రక్చర్, అది వేరీ అవుతుంది. ఎలానో చూద్దాం ఫస్ట్ మనం. కొన్ని ఆర్గనైజేషన్లు ఏముంటుంది, సమ్ ఎంటిటీస్లో సూపర్వైజరీ బోర్డు ఉంటుంది. అంటే సూపర్వైజరీ బోర్డు ఏం చేస్తారు, వీళ్ళు సూపర్వైజ్ చేస్తారు అంటే ఏంటి, మానిటర్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళు ఓన్లీ మానిటర్ చేస్తారు. ఇంకొకటి ఏంటి, ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది. 2 సపరేట్ బోర్డ్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏంటి, వీళ్ళు యాక్చువల్గా అంటే మేనేజ్మెంట్ హూ యాక్చువల్లీ రన్స్ ద బిజినెస్, ఎవరైతే యాక్చువల్గా రన్ చేస్తారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బోర్డు. సో 2 డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. కొన్ని ఎంటిటీస్లో ఏముంటాయి, 2 డిఫరెంట్ బోర్డ్స్ అని ఏముంటుంది, ఓన్లీ సింగిల్ బోర్డే ఉంటుంది. వేరే ఎంటిటీస్లో ఏముంటుందంటే టీసీడబ్ల్యూజీ డెఫినేషన్ ఎంత, టీసీడబ్ల్యూజీ హోల్డ్స్ ద పొజిషన్ దట్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఎంటిటీస్ లీగల్ స్ట్రక్చర్. ఇప్పుడు మేనేజ్మెంట్ వేరు, టీసీడబ్ల్యూజీ వేరు. కానీ కొన్ని ఆర్గనైజేషన్లు ఏమిటంటే ఈ 2 టీసీడబ్ల్యూజీ మేనేజ్మెంట్లో ఉంటారు. మేనేజ్మెంట్ అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో 2 డిఫరెంట్ ఉన్నా సరే కూడా కొన్ని ఆర్గనైజేషన్లో టీసీడబ్ల్యూజీ అంటే మేనేజ్మెంటే వాళ్ళే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్తున్నారు. దీని ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్స్ అన్నట్టు. ఇంకొన్ని ఎంటిటీస్లో ఏంటంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద మేనేజింగ్ ద ఎంటిటీస్, ఇన్ అదర్స్ మేనేజింగ్ ద కంప్రైజ్ డిఫరెంట్ పర్సన్స్. అందరూ కలిపి అంటే 2 డిఫరెంట్ పర్సన్స్, 2 కాదు, డిఫరెంట్ పర్సన్స్ అన్ని కలిపి మేనేజ్ చేస్తారు. కొన్ని దాంట్లో అందరు కలిపి అంటే అందరు ఒకటే ఉంటారు, వాళ్ళు మాత్రం మేనేజ్ చేస్తారు. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఎంటిటీస్ ఎట్లుంటుంది అంటే అంటే గవర్నెన్స్ ఈజ్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. డిఫరెంట్గా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి క్లియర్గా డివైడ్ ఉంటుంది. అంటే ఎట్లుంటుంది, ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరే ఉంటారు, సూపర్వైజరీ బోర్డు వేరే ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు, ప్రొపరేటర్స్ ఉంటారు, వాళ్ళు ఈక్వలెంట్ పర్సన్స్ ఉంటారు. కానీ చిన్న ఎంటిటీస్లో ఏంటి, ఇలా 2 డిఫరెంట్ వాటిస్ కాదు, డిఫరెంట్ బోర్డు కానీ ఆర్ సూపర్వైజరీ, ఎగ్జిక్యూటివ్, పార్ట్నర్స్ ఇలా ఏమి ఉండరు. అందరు కలిపి ఒక ఎంటిటీ. స్మాల్ ఎంటిటీలు అబ్వియస్లీ అంతే కదా, అందరు కలిపి ఒకటే పర్సన్, వాడే సూపర్వైజరీ బోర్డు, వాడే టీసీడబ్ల్యూజీ, వాడే మేనేజ్మెంట్. సో అలా మనకి ఇదంతా టీసీడబ్ల్యూజీ అంటే డిఫరెంట్ వేరీ అవుతుందని చెప్పి మనం డెఫినేషన్ చూస్తున్నాం. సో ఇంత డైవర్సిటీ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇంత డైవర్సిటీ ఉంది కాబట్టి మనము ఇట్లా స్పెసిఫిక్గా చెప్పలేము వీళ్ళు టీసీడబ్ల్యూజీ అని ఎక్కడ చెప్పలేము. ఎందుకంటే ఇంత డైవర్సిటీ ఉంది. ఆర్గనైజేషన్ బట్టి వేరీ అవుతుంది, ఆర్ సైజ్ బట్టి, ఆర్ కాంప్లెక్సిటీ సైజ్ బట్టి వేరీ అవుతుంది కాబట్టి మనం చెప్పలేము వీళ్ళే టీసీడబ్ల్యూ అని చెప్పలేము. కాబట్టి మనం ఏం చేస్తాము, దాంతోపాటు ఇంకేంది, దేర్ మే నాట్ బి క్లియర్ ఐడెంటిఫైబుల్ ఫ్రమ్ ద అప్లికేబుల్ లీగల్ స్ట్రక్చర్. ఒక లీగల్ స్ట్రక్చర్ అంటే ఒక లా కూడా లేదు, వీళ్ళు టీసీడబ్ల్యూజీ అని ఎక్కడ డెఫినేషన్ లేదు, ఏం లీగల్ స్ట్రక్చర్ లేదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పెసిఫై దట్ వీళ్ళు టీసీడబ్ల్యూజీ అని చెప్పడానికి ఎక్కడ లేదు. అందుకే ఏం చేస్తాం మనం అంటే we need to discuss and agree with the engagement party, the relevant person with whom to communicate. ఎంగేజ్మెంట్ బట్టి నువ్వు ఏం చేయాలి, ఎవరైతే నిన్ను అపాయింట్ చేస్తున్నారో ఎంగేజ్మెంట్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాను, ఎవరు టీసీడబ్ల్యూజీ, ఎవరికి మేము కమ్యూనికేట్ చేయాలని చెప్పి అడుగుతాం అన్నట్టు. సో ఇలా మనం అన్ని పాయింట్స్ సింపుల్గా రాసినాం అనుకోండి. సో బ్యూటీ ఆఫ్ లెర్నింగ్ ఇన్ తెలుగు ఏంటంటే చూడండి, ఇంత సింపుల్గా నేర్చుకున్నాం అనుకోండి, మనకి రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎక్కువ కాలం గుర్తుండడం వల్ల ఎగ్జామ్లో మనం ఈజీగా గుర్తు చేసుకొని రాయగలుగుతాం. సో అందుకే నేను ఏం చెప్తుంటే, నేర్చుకునే విధానంలో మనం ఇలానే తెలుగులో నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కువ రిటెన్షన్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా. హిందీలో కూడా అంతే, హిందీ ఫ్యాకల్టీస్ వాళ్ళు హిందీలో చెప్తారు కాబట్టి హిందీ నార్త్ పీపుల్ ఏంది వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే వాళ్ళకి ఎక్కువసార్లు చదివే అవసరం లేదు కదా, ఎందుకంటే ఒక్కసారి క్లాసులు నేర్చుకుంటారు, అదే గుర్తుపెట్టుకుంటారు, అదే ఆన్సర్ రాస్తారు. సో మనం అదే చేసినాం అనుకోండి, చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో మనం కూడా ఈజీగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది, టీసీడబ్ల్యూజీ అంటే అని అర్థమైపోయింది. సో ఎవ్రీ ఎస్ఐకి ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఎట్ ద సేమ్ టైం ఈ ఎస్ఐ కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. అసలు కమ్యూనికేషన్ విత్ టీసీడబ్ల్యూ ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఎస్ఐ, ఎందుకు కమ్యూనికేట్ చేస్తాం, కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లో ఏం చెప్తాం మనం చెప్పండి. ప్లాన్ అండ్ స్కోప్ టైమింగ్ ఆఫ్ ది ఆడిట్, ప్రతిసారి చూస్తున్నాం. ప్లాన్ స్కోప్ టైమింగ్ ఆఫ్ ది ఆడిట్ మనం కమ్యూనికేట్ చేస్తాం. దాంతో కమ్యూనికేట్ చేసిన తర్వాత కమ్యూనికేట్ చేసిన తర్వాత ఏంటి, మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి
ఇన్ఫర్మేషన్ ఆప్టైన్ చేసుకుంటాం టీసీడబ్ల్యూజీలుగా, అంతే కదా, కమ్యూనికేషన్ చేస్తున్నాం కదా, ఇన్ఫర్మేషన్ ఆప్టైన్ చేసుకోగలుగుతాము. టీసీడబ్ల్యూజీకి ఏంది ఈ కమ్యూనికేట్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది, మనం అబ్జర్వేషన్ ఇస్తాం. ఏంది మన అబ్జర్వేషన్, టైమ్లీ అబ్జర్వేషన్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ అండ్ రిలవెంట్ టు ద రెస్పాన్సిబిలిటీస్. మనం ఆడిట్ చేస్తుంటాం కదా, ఆడిట్ చేసి కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళకి తెలుస్తుంది అసలు మన అబ్జర్వేషన్స్ మనం ఆడిట్ చేసి అబ్జర్వేషన్ ఇస్తాం కాబట్టి ఏది రిలవెంట్, ఏది సిగ్నిఫికెంట్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి దాని మీద వాళ్ళకి తెలుస్తుంది ఈ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల. సో దానివల్ల ఏంది టూ వే కమ్యూనికేషన్ పెరుగుతుంది బిట్వీన్ ద ఆడిటర్ అండ్ ద టీసీడబ్ల్యూజీ. సో నెక్స్ట్ టూ వే కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్, టూ వే కమ్యూనికేషన్ అసలు ఎందుకు జరగాలి, టీసీడబ్ల్యూజీకి ఆడిటర్ మధ్యలో టూ వే కమ్యూనికేషన్ ఎందుకు జరగాలి అంటే మనం చెప్తాం ఇది. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరికి, టీసీడబ్ల్యూజీకి ఆడిటర్కి టూ వే కమ్యూనికేషన్ ఎందుకంటే ఇద్దరికి ఏం ఉపయోగం అంటే దీనివల్ల లాభం ఏంటంటే ఏం చెప్తాం మనము, అండర్స్టాండింగ్ పెరుగుతుంది రిలేటెడ్ టు ద ఆడిట్, దాంతోపాటు కన్స్ట్రక్టివ్ వర్కింగ్ రిలేషన్షిప్ పెరుగుతుంది. ఫస్ట్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది రిలేటెడ్ టు ద ఆడిట్, దాని తర్వాత కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ పెరుగుతుంది. నెక్స్ట్ ఆడిటర్కి ఏం ఉపయోగం అంటే ఏం చెప్తాము, ఆప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీసీడబ్ల్యూజీ దట్ ఈస్ రిలవెంట్ టు ద ఆడిటర్. నువ్వు ఆడిట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, సో ఈ కమ్యూనికేషన్ టూ వే ఉండడం వల్ల నువ్వు ఈజీగా ఇన్ఫర్మేషన్ ఆప్టైన్ చేసుకుంటావు ఫర్ రిలవెంట్ ఫర్ ద ఆడిట్. మరి టీసీడబ్ల్యూజీకి ఏం ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసాం కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది, రెస్పాన్సిబిలిటీ ఓవర్సీ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ మీద ఇంకా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఇలా చేయడం వల్ల రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ రిడ్యూస్ అవుతుంది. సో ఇది టూ వే కమ్యూనికేషన్. మళ్ళీ చేద్దాం మనం సింపుల్గా టూ వే కమ్యూనికేషన్ ఎందుకు చేయాలంటే ఏం చెప్తాను, అండర్స్టాండింగ్ పెరుగుతుంది, దానివల్ల కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ పెరుగుతుంది. ఆడిటర్కి ఏం లాభం అంటే ఏం చెప్తావు, లాభం అంటే ఆప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీసీడబ్ల్యూజీ రిలవెంట్ టు ద ఆడిట్. మరి టీసీడబ్ల్యూజీకి ఏంటంటే ఏం చెప్తాను, ఓవర్సీయింగ్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ మీద వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, దానివల్ల రిడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది తగ్గుతుంది అన్నట్టు. సో ఇది టూ వే కమ్యూనికేషన్ చేయడం వల్ల అంటే టూ వే కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. పాయింట్స్. నెక్స్ట్ మ్యాటర్స్ టు బి కమ్యూనికేటెడ్. ఫస్ట్ అయిపోయింది కదా, కమ్యూనికేషన్ చేయాలి. ఫస్ట్ టీసీడబ్ల్యూ చూసినాం, ఆబ్జెక్టివ్స్ చూసినాం, టూ వే కమ్యూనికేషన్ అందులో రిలేటెడ్ చూసినాం. ఇప్పుడు కమ్యూనికేషన్ అసలు ఏం మ్యాటర్స్ కమ్యూనికేట్ చేయాలనడానికి ఈ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు ఏం మ్యాటర్స్ కమ్యూనికేట్ చేయాలని చెప్తున్నాం, ఏం కమ్యూనికేట్ చేయాలంటే ఏం చెప్తాం ఫస్ట్ మనము టీసీడబ్ల్యూజీకి మనం ఆడిటర్కి ఏం చెప్తామంటే ఏం చెప్తాం ఫస్ట్ ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడిటర్స్ ఏంటంటే ఆడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్. ఫార్మింగ్ ఇంట్రడక్షన్ నుంచి చెప్తున్నాం, ఫార్మింగ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ నా రెస్పాన్సిబిలిటీ. నేను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన నీ రెస్పాన్సిబిలిటీ అంటే నీ ఇన్ ద సెన్స్ మేనేజ్మెంట్ కానీ టీసీడబ్ల్యూజీ కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ తగ్గదు. ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ డస్ నాట్ రిలీవ్ ద మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ తగ్గదు. నెక్స్ట్ ప్లాన్ స్కోప్ టైమింగ్ ఆఫ్ ది ఆడిట్, నా స్కోప్ ఆఫ్ ది ఆడిట్ ఇది, నా టైమింగ్ ఆఫ్ ది ఆడిట్ ఇది అని చెప్పి నువ్వు చెప్తావు. సో 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఫ్రమ్ ద ఆడిట్ ఏం చెప్తావు, సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఏం చేస్తామంటే సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఈ డిసిషన్ వల్ల ఏంటి, ఈ డిసిషన్ వల్ల నేను కొన్ని డిసిషన్ మేకింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, ఈ మ్యాటర్ వల్ల డిసిషన్ మేకింగ్ చేంజ్ అయిపోతుంది, అది సిగ్నిఫికెంట్ మ్యాటర్ అది. సో అక్కడ ఏం చేస్తావు అంటే నువ్వు ఆడిటర్స్ వ్యూస్ అబౌట్ సిగ్నిఫికెంట్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీస్, అకౌంటింగ్ ప్రాక్టీసెస్, అకౌంటింగ్ పాలసీస్ అండ్ ఎస్టిమేట్స్. అంటే ఇప్పుడు అకౌంటింగ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇప్పుడు అకౌంటింగ్ ప్రాక్టీస్లు ఏమిటాయి, మన టాలీ కానీ ఎస్ఏపీ ఏదైతే ఉంటుందో మనకి అక్కడ మనం నాట్ ఓన్లీ నెంబర్స్ ఒకటే వెరిఫై చేయడం కాదు, మనకు రీజన్స్ బిహైండ్ ద నెంబర్, అసలు ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారో రీజన్స్ తెలుసుకోవాలి. అందుకే మనం ఏం చేసాము, వాట్ ఆర్ ద క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఎట్లా అంటే నీ అకౌంటింగ్ రికార్డింగ్ ఎట్లా జరుగుతుంది, నీ అకౌంటింగ్ పాలసీ సెలక్షన్ ఏంటి, ఎస్టిమేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు చెప్తావు. చెప్పిన తర్వాత ఏం చేస్తావు, ఈ చెప్పే ప్రాసెస్లో ఏమైనా సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేసినావు అనుకో అది కూడా చెప్తావు. సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఇవి నేను ఫేస్ చేసినా అని చెప్తావు. దాంతోపాటు ఫేస్ చేసినావు అనుకో ఏం చేస్తావు, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఆర్ డిస్కస్ చేస్తావు, రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటావు. ఎప్పుడు చెప్తావు ఇదంతా, ఈ 2 పాయింట్స్ ఎప్పుడు చెప్తావు అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ తీసుకున్నాం మనం. ఇదేంది మేనేజ్మెంట్, వీళ్ళు టీసీడబ్ల్యూజీ. ఈ టీసీడబ్ల్యూజీ మొత్తం మేనేజ్మెంట్లో ఉందనుకో, మళ్ళీ 2 డిఫరెంట్ బాడీస్ కదా, మొత్తం వీళ్ళు ఇక్కడే ఉన్నారు అనుకోండి, అవసరం లేదు. ఒక్క టీసీడబ్ల్యూజీ సపరేట్గా ఉన్నా వీళ్ళు 2 డిఫరెంట్ ఉన్నట్టు, ఈవెన్ 1 ఉన్నా సరే. సో అన్లెస్ ఆల్ టీసీడబ్ల్యూజీ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద మేనేజ్మెంట్, అప్పుడు ఇవన్నీ చేయాలి, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ చెప్పాలి, రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. తీసుకుని లాస్ట్ ఏం చేస్తావు, అంతా కమ్యూనికేట్ చేసాం కదా, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తావు, లాస్ట్కి అదర్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఇస్తావు. ఇవి మ్యాటర్స్ టు బి కమ్యూనికేటెడ్. ఆ కమ్యూనికేషన్లో ఏం మ్యాటర్స్ కమ్యూనికేట్ చేస్తావు మళ్ళీ ఒకసారి చూద్దామా. ఏం చేద్దాం, ఫస్ట్ ఏం చెప్తావు ఆడిటర్, నా రెస్పాన్సిబిలిటీ ఏంది, ఫార్మింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నేను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన రెస్పాన్సిబిలిటీ అనేది ఏం తగ్గదు. అంటే ఏంది, డస్ నాట్ రిల్ ద మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ దర్ రెస్పాన్సిబిలిటీ. ప్లాన్ స్కోప్ టైమింగ్ ఆఫ్ ది ఆడిట్. సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్లో ఏం చెప్తాను, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అంటే అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చెప్తావు. సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేసినా, ఒకవేళ సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ కమ్యూనికేటెడ్, దాని తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటావు. దాని తర్వాత ఏం చేస్తావు, లాస్ట్కి ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, అదర్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే అది చెప్తావు. నెక్స్ట్
లిస్టెడ్ కంపెనీ కేసులో ఇంకొంచెం కమ్యూనికేట్ చేయాలి. ఇదేమో మ్యాటర్స్ టు బి కమ్యూనికేటెడ్. ఇంకేం కమ్యూనికేట్ చేయాలంటే లిస్టెడ్ ఎంటిటీస్లో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లిస్టెడ్ కంపెనీ ఎందుకంటారంటే లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ఎందుకు అక్కడ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నువ్వు ఏంది కమ్యూనికేషన్లో నువ్వు ఇండిపెండెంట్ అని కూడా కమ్యూనికేట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇండిపెండెంట్ అని చెప్పగలగాలి. సో అక్కడ ఏం చేస్తావు, ఫస్ట్ ఎంగేజ్మెంట్ టీమ్ ఆర్ నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్స్ హ్యాస్ కంప్లైడ్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇండిపెండెన్స్. ఎంగేజ్మెంట్ టీమ్ కానీ నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్స్ అంటే ఏంటి, మన ఫామ్లో ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఇంకో ఫామ్లో మన పార్ట్నర్ వెళ్ళి ఇంకో ఎల్ఎల్పీలో అక్కడ పార్ట్నర్ అనుకో, వాళ్ళని మన నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్స్ అవుతారు. సో మేము కానీ మన నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్ కానీ మేము ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి మన ఇంట్రడక్షన్ చాప్టర్లో ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్లో వస్తుంది అండ్ ఇండిపెండెన్స్ కంప్లై అవుతుందని చెప్పాలి. నెక్స్ట్ ఆల్ రిలేషన్షిప్ అండ్ నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్స్ మే రీజనబుల్లీ బీ థాట్ బేర్ ఆన్ ద ఇండిపెండెన్స్. మేము ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా ఆర్ ఏ వర్క్ చేసినా మేము కానీ నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్ కానీ ఇండిపెండెన్స్ కమ్యూనికేట్ చేసినాం, ఇండిపెండెన్స్ మైండ్లో పెట్టుకుని చేస్తున్నాం, బేర్ ఆర్ ఇండిపెండెన్స్ మైండ్లో పెట్టుకొని చేస్తాం చెప్పాలి. దానికి ఇంకేం మనం ఇంకా జస్టిఫికేషన్ ఏమి ఇస్తామంటే టోటల్ ఫీజ్ చార్జ్డ్ బై ద ఫార్మ్ ఆర్ నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్ టు ద ఎంటిటీ కాంపోనెంట్స్ ఫర్ ఆడిట్స్ అండ్ నాన్ ఆడిట్ ఫార్మ్స్. ఏంటంటే టోటల్ ఫీజ్ ఛార్జ్ చేస్తాం కదా మనం మొత్తము మన దగ్గర ఒక మొత్తం మనకు ఒక ఇయర్కి ఒక ఆడిట్ ఫీజు మొత్తం వస్తుంది, మనకి టోటల్ ఫీజు వస్తుంది. ఆ టోటల్ ఫీజులో మనకు ఆడిట్ ఫీజు ఎంత, నాన్ ఆడిట్ ఫీజు ఎంత, దీనికి సెగ్రిగేట్ చేయాలి. ఎందుకు అంటే సెగ్రిగేషన్ ఎందుకు చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆడిట్ ఉంది, నాన్ ఆడిట్ ఉంది. నువ్వు ఆడిట్కి 10 lakhs తీసుకుంటున్నావు, నాన్ ఆడిట్కి 40 lakhs తీసుకుంటున్నావు అనుకో, నీ డిసిషన్ నీ వర్కర్ నీ ఇండిపెండెంట్ ఉన్నట్టా కానట్టా? ఆబ్వియస్లీ కానట్టు. ఎందుకంటే నీకు భయం ఉంటుంది. ఇప్పుడు నాన్ ఆడిట్ ఫీజ్కి నాకు 40 lakhs ఇస్తుంది కదా, ఇది నేను వీళ్ళకి ఫేవరబుల్ ఒపీనియన్ ఇవ్వలే అనుకో, ఈ 40 lakhs పోతాను ఒక భయం ఉంటుంది. అందుకే ఏంటి ఇక్కడ మనం ఇట్లా సెగ్రిగేట్ చూపించడం వల్ల మనకి చెప్పేయచ్చు ఇక్కడ ఇండిపెండెన్స్ లేదు అని చెప్పి. అందుకే ఇక్కడ వీళ్ళు పాయింట్ అడుగుతున్నారు, లిస్టెడ్ కంపెనీ కేసులో నువ్వు సెగ్రిగేట్ చేయాలి. నాన్ ఆడిట్ ఫీజ్కి ఎంత ఛార్జ్ చేసినావు, ఆడిట్ ఫీజ్కి ఎంత ఛార్జ్ చేసినావు, ఎవరెవరికి వీళ్ళ ఫార్మ్స్ కానీ నెట్వర్క్స్ ఆఫ్ ఫార్మ్స్ కానీ కాంపోనెంట్స్ కూడా, అంటే ఎంటిటీకి అండ్ కాంపోనెంట్స్కి, ఆ కంపెనీకి ఇచ్చిన ఆ కంపెనీ సబ్సిడరీకి ఇచ్చిన ఉంటాయి కదా, ఆ సెగ్రిగేట్ చేసి చూపించాలి. దాంతోపాటు దీస్ ఫీజ్ షెల్ బి అలొకేటెడ్ టు ద కేటగిరీస్ దట్ ఆర్ అప్రాపరియేట్ టు అసిస్ట్ ద టీసీడబ్ల్యూజీ. కేటగిరీస్ అంటే ఏంటి, ఆడిట్కి ఇంత, ట్యాక్సేషన్కి ఇంత, అడ్వైజరీకి ఇంత అని చెప్పి నువ్వు కేటగిరీస్ డివైడ్ చేయాలి. దీనివల్ల ఏం తెలుసా నీకు అసలు ఎంత డిపెండెంట్ ఉన్నావు, నువ్వు డిపెండెంట్ ఉన్నావా లేదా, ఈ ఆర్గనైజేషన్ మీద ఎంత డిపెండెంట్ తెలుస్తుంది. సో అది కూడా చేసి చూపించాలన్నట్టు. దాంతోపాటు సేఫ్ గార్డ్ దట్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ థ్రెట్ టు ఇండిపెండెన్స్. కొన్నిసార్లు ఏంటి, ఇప్పుడు మనం ఒక ఎంటిటీకి ఆడిట్ చేయడానికి పోతున్నాము, ఆడిట్లో డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్కి మన టీంలో ఉన్న మెంబర్కి రిలేషన్షిప్ ఉంది ఆర్ సమ్ రిలేషన్ ఉందనుకో, అది రెడ్యూస్ అది ఎలిమినేట్ చేయాలంటే ఈ పర్సన్ని తీసి వేరే ఆడిట్లో చేయడమో సంథింగ్ ఏదో చేయాల్సి. అప్పుడు ఏమవుతుంది, సేఫ్ గార్డ్స్ మేము అప్లై చేసినాము టు రెడ్యూస్ ద థ్రెట్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇవన్నీ మేము చేసామని చెప్పాలి. దాంతోపాటు కమ్యూనికేషన్ ఇన్ రైటింగ్ అబౌట్ ద సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్. సిగ్నిఫికెంట్ నేను ఏం చెప్పిందాక, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ నార్మల్ థింగ్స్ కాదు, అవి మాత్రమే చెప్పాలి. దట్టు ఓవరాల్గా చెప్పకూడదు. ఓవరాల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అడిక్వేట్, రిటర్న్లో మాత్రమే చెప్పాలి. సో ఇది ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ ఎంటిటీస్లో కమ్యూనికేషన్ ఏం చేయాలి, ఇండిపెండెన్స్ గురించి కూడా నువ్వు కమ్యూనికేట్ చేయాలి. లాస్ట్కి డాక్యుమెంటేషన్, ఎస్ఏ 230లో ఉంది కదా డాక్యుమెంటేషన్. సో అది డాక్యుమెంటేషన్ ఏం చేయాలంటే ఫస్ట్ మనము వెన్ అబోవ్ మ్యాటర్స్ ఆర్ కమ్యూనికేటెడ్ ఓవరల్లీ, ఒకవేళ ఓవరాల్గా అంటే రిటర్న్లో కాక ఓవరాల్గా చెప్పినావు అనుకో, నువ్వు అవి డాక్యుమెంట్ చేసి చూసుకోవాలి. ఆడిటర్ షల్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద ఆడిట్ డాక్యుమెంటేషన్ వెన్ అండ్ హూమ్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్. నువ్వు ఎవరికి చెప్పావు, ఎవరితో చెప్పావు అని చెప్పి ఎవరు కమ్యూనికేట్ చేసావో అవి ఆడిట్ డాక్యుమెంటేషన్ రిటర్న్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ రైటింగ్లో ఇచ్చినావు అనుకో, నువ్వు కాపీ రైటింగ్లో ఇచ్చినావు కదా, జిరాక్స్ కాపీ ఆర్ వాట్ ఎవర్ ద కాపీ రిటెన్షన్ చేసుకొని ఆడిట్ డాక్యుమెంటేషన్లో పెట్టుకోవాలి. సో ఇది ఆల్ అబౌట్ ఎస్ఏ 260, వెరీ సింపుల్ అండ్ ఈజీ. సో ఇలా మనము నార్మల్గా తెలుగులో నేర్చుకున్నాం అనుకో రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్ వరకు బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఎస్ఏస్ కూడా నేను ఇలానే రికార్డ్ చేశాను. మీ నుంచి నాకు ఏం కావాలంటే కొన్ని కామెంట్స్ ఆర్ లైక్స్ ఆర్ షేర్ చేసిన అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎస్ఏలు కొంచెం రీచ్ అయితే సో దట్ నాకు ఎనర్జీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ద సేమ్ టైం. సో అందరూ ఈ వీడియో చూసి కొంచెం కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.